ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ జరిగింది. గంటన్నరకు పైగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై చర్చ జరిగింది. ఈ నెల 16 లేదా 17వ తేదీల్లో పీసీసీ, పీఏసీ భేటీ ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మెజారిటీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలు త్వరగా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జనహిత పాదయాత్రలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కారాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో చాలా కీలక విషయాలపై కూడా చర్చించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ నెల 16 లేదా 17న టీపీసీసీ, పీఏసీ సమావేశం నిర్వహించాలని కూడా డేట్ పై కూడా ఒక నిర్ణయాన్ని కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 31 లోపు స్థానిక సంస్థ ఎన్నికలు, సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఒక గడువు పెట్టడంతో మరి ఈ నేపథ్యంలో మరి పార్టీ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలని క్యాడర్ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మరి ముఖ్యంగా ఇటు పీఏసీ సమావేశాలు అంటే ఈ నెల 16, 17 తేదీల్లో పీఏసీ సమావేశం నిర్వహించిన తర్వాత మరి రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా డైరెక్షన్ ఇవ్వన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి అందరి అభిప్రాయం తీసుకొని మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అమలు అంశంపై కూడా, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా అభిప్రాయం కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది ఇరువురు నాయకులు. మరి మొన్ననే మనం చూసాం, ఇటు 3 రోజుల పాటు కూడా మరి ఢిల్లీ కేంద్రంగా ఇటు కేంద్రం దిగి రావాలని మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అమలుకై మరి బీసీల మహాధరణ కూడా నిర్వహించారు. ఆ సభకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా స్పందన వచ్చింది. ఎందుకంటే ఇండియా కూటమిలోని నేతలంతా కూడా ఆ సభకు హాజరు కావడం జరిగింది. మరి ఎంపీలందరూ కూడా అంటే ఇండియా కూటమిలోని ఎంపీలంతా కూడా మద్దతు తెలిపారు. మరి ఎలాగైనా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ దిగి రావాలి, మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరి బిల్లు తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. మరి ప్రజెంట్ ఆ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. మరి గవర్నర్ కూడా కేంద్ర హోంశాఖ కూడా సలహాల కోసం కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మరి పార్లమెంట్ లో తీర్మానం చేయకపోతే మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇచ్చి మరి ముందుకెళ్దామా, లేకపోతే వేచి చూసే ధోరణిలో ఉందామా అనే పైన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా చర్చించారు తెలుస్తోంది. మరి ప్రధానంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మరి పార్లమెంట్ లో తీర్మానం చేయకపోతే ఏ రకంగా ముందుకెళ్ళాలి అంటే ఉన్న విషయాన్ని స్పష్టంగా జనాలకు తెలియజేసిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలను చేయాలని కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లు కూడా అదే చెప్పడం జరిగింది. అంటే ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా మరి చెప్పి మరి స్థానిక సంస్థలకు వెళ్దానే ఆలోచనలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కలేని విధంగా మరి బీసీలకు సంబంధించి కులగణన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు. కాబట్టి మరి ఈ డేటా బేస్ తోనే మరి బీసీలకు 40% రిజర్వేషన్ల కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం దిశ. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ జనాభా దాదాపు 46.25 గా ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. మరి కామారెడ్డి డిక్లేరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని తాము నెరవేర్చామని మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మోకాలడ్డు పెడుతుంది. కాబట్టి మరి ఎలాగైనా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచైనా మరి బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేస్తామని కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి బీసీల మహాధరణ కూడా చేయడం జరిగింది. మరి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు, కానీ ఆమె ఇవ్వలేదు. దీంతో కొంతవరకు డిసప్పాయింట్ ఉన్నప్పటికీ కూడా మరి బీసీలకు 40% అంశంపై కూడా తమ పోరాటం మాత్రం కొనసాగుతున్నట్టు కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి బీసీల రిజర్వేషన్లు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మరి యొక్క ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే పీఏసీ సమావేశంలో మరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్ అందరూ కూడా దిశానిర్దేశం చేసి మరి ఎన్నికలకు వెళ్లాల యోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది సర్పంచ్ ఎన్నికలు జరగక.
మరి ఇప్పటికే గ్రామాల్లో కూడా అభివృద్ధి కొంతవరకు కుంటుపడింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా ఇటు కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలు సాధ్యమంత వరకు త్వరగా ప్రకటించాలని కూడా నిర్ణయించుకొచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో పనిచేయాలంటే మాత్రం మరి కింది స్థాయి క్యాడర్ కూడా మరి పదవులు ఇవ్వాల్సి ఉంటది. మరి వాళ్ళు పదవులు ఇస్తేనే పనిచేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి పార్టీ బలోపేతం చేయాలని కూడా మరి కార్పొరేషన్ చైర్మన్లు కానీ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి పోస్టులు అన్ని కూడా త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. మరి ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మరి పార్టీ అనుసరించాల్సిన అంశాలు వివరాల గురించి కూడా ప్రధానంగా కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఆయన చనిపోవడంతో మరి అక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. మరి ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి మరి ఆ టికెట్ ఎలాగైనా చేయించుకోవాలి, ఎగలైనా గెలవాలని ఉంది. ఎందుకంటే అది బీఆర్ఎస్ కు కంచుకోటకు ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గెలిచారు. మరి ఆయన దురదృష్టవశాత్తు అనారోగ్య కారణంతో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థిని పెట్టాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావిస్తుంది. మరి త్వరలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి కూడా ప్రకటించేందుకు కూడా ఇప్పటికే టీపీసీసీ నేతలు కూడా ఒక వ్యూహాన్ని కూడా రచిస్తున్నారు. మరి దాదాపు 4 పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి కాబట్టి మరి త్వరలోనే క్యాండిడేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2-3 సార్లు కూడా సర్వే కూడా నిర్వహించారు. మరి ఆ సర్వేలో ఎవరికి అనుకూలంగా వస్తే వారికే టికెట్ ఇచ్చే యోచనలు అయితే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రధానంగా మరి మాజీ ఎంపీ అజారుద్దీన్ తో పాటు నవీన్ యాదవ్, అదేవిధంగా మరి ఏఐసీసీ కోఆర్డినేటర్ నూమాన్ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా నుమాన్ ఖురేషి ఆయన పేరు కూడా ప్రధాని వినిపిస్తుంది. కాబట్టి ఒక 4-5 పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ లో. మరి అందులో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. మరి అదంతా కూడా హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, ఏఐసీసీ హైకమాండ్. కాబట్టి ఆ విషయం పైన కూడా చర్చిస్తాడని తెలుస్తోంది. ఇక మరోవైపు ఇటు మొన్న దాదాపు 4 రోజుల పాటు నిర్వహించినటువంటి జనహిత పాదయాత్ర కూడా ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయి. పరిష్కార సమస్యలు కూడా చర్చిస్తామని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో నాయకుల మధ్య కూడా చర్చ జరిగింది. మరి కింది స్థాయి క్యాడర్ అంతా కూడా ఉత్సాహం ఉన్నారు. మరి త్వరలోనే 2వ విడత మరి జనహిత పాదయాత్ర కూడా ఇప్పటికే టీపీసీసీ నాయకత్వం కూడా ప్లాన్ చేస్తుంది. మరి ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలనే అంశంపై కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య ప్రధాన చర్చ జరిగింది. మరి త్వరలోనే జనహిత పాదయాత్ర 2వ షెడ్యూల్ కూడా ఖరారు చేసేస్తారు. మరి ఈ షెడ్యూల్ లో కూడా మరి ఇప్పటికే పార్టీ క్యాడర్ కూడా మరోసారి విడతగా చర్చించడం కూడా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మరి ప్రధానంగా ఇటు స్థానిక సంస్థల అంశం, అదేవిధంగా బీసీల రిజర్వేషన్ అంశం, వీటన్నిటిపై కూడా ప్రధానంగా ఈ భేటీలో చర్చ అయితే జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.